ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని మా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభిలాష, సంతోషం. మేము ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి పరిచర్య చేస్తున్నాం. సో దేవుని యొక్క సన్నిధిలో దినదిన అభివృద్ధి మనం పొందడానికి ప్రభు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తూ మనల్ని బలపరిచి నడిపించును గాక. హల్లెలూయా. ప్రియులారా, చాలా సంవత్సరాలుగా చాలా మందికి అనేక కాలాలుగా ఈ యొక్క ఆలోచన కలిగి కొనసాగించబడుతున్నారు. అభివృద్ధి ఎలాగ అభివృద్ధి పొందగలం, ఎలా అభివృద్ధి పొందగలము, అభివృద్ధి పరచబడాలంటే ఎలా చేయాలి, బైబిల్ ఏం చెప్తుంది అన్నటువంటి ఆలోచనతో అనేకులు ఈ విధంగా సతమతం అయిపోతున్నారు. కొంతమంది చూస్తుండగానే కొంతమంది అభివృద్ధి అయినట్లుగా కనపడుతున్నారు. కొంతమంది ఎక్కడున్నామంటే ఉన్న చోటే ఉన్నాము అన్నట్లుగా ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఈ యొక్క ఇన్బ్యాలెన్స్ ఎక్కడ కూడా సమం కావట్లేదు. కొంతమంది ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా అనతి కాలంలోనే ఉన్నతంగా ఎదిగినట్లుగా బాగా అభివృద్ధిలో ఉన్నట్లుగా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎంతకాలమైనా ఉన్న చోటే ఉన్నాము అన్నట్లుగా ఉండేవాళ్ళు. మరి కొంతమంది ఇంకా నీరసించిపోయే వాళ్ళని కూడా మనం చూస్తాం. సో అభివృద్ధి అంటే ఏంటి? చాలా మందికి అభివృద్ధి అంటే ఎకానమీ, అభివృద్ధి అంటే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా సంపూర్ణంగా సమృద్ధిగా చేతి నిండా డబ్బులు ఉండటం అని అనుకుంటుంటారు. అభివృద్ధి అనే దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ఆలోచిస్తే దేవుని వాక్యం చక్కటి నిర్వచనాల్ని మనకు చూస్తుంది. మొదటి కీర్తన 2వ వచనంలో మనం గమనిస్తున్నాం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమంతా ఫలమిచ్చు చుట్టువల ఉండను. అతడు చేయునదంతయు సఫలమగును. అతని చేతి పనులన్నింటినీ దేవుడు సఫలము చేస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు. సో దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు విశ్వసించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వసించి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తామో ఆ యొక్క జీవితాన్ని వాక్యం ఇలాగ తేటగా చెప్తుంది, అతడు చేయనుదంతయు సఫలమవుతుంది. దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఈరోజున దేవుని యొక్క వాక్యం యందు మనము సంతోషం కలిగి ఉన్నామా? దేవుని వాక్యాన్ని చదవటం విషయంలో, దాన్ని ధ్యానించే విషయంలో మనం ఆనందించగలుగుతున్నామా? నిన్న ఆదివారం దేవుడి వాక్యం మనకి ఏం చెప్పాడు, నిన్న దినం దేవుని వాక్యాన్ని నేను చదివాను, ఈ రోజున వాక్యం ఏం చదువుతున్నాను, ఏం చదివాను, ఏం వింటున్నాను, ఈ వాక్యం నా గుండెల్లో ఎలాగా క్రియ చేయాలి, ఎలాగ జరిగిస్తుంది, నేను చదువుతున్న వాక్యం ఏంటి, దాని గురించి నేను గుర్తించగలిగానా? ఫిలిప్పు ఆ రథములో వెళుతున్న ఆ వ్యక్తిని, ఆ యొక్క నపుంసకుని అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈ రోజున మనం చదువుతున్న మన వాక్య భాగాన్ని మనం గ్రహించేటట్లుగా దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకోగలుగుతున్నామా? దేవుని ఆత్మ సహాయముతో మన వాక్యాన్ని చదవటం, ధ్యానించడం ప్రారంభిస్తే మన జీవితాల్లో మనం చేసే ప్రతిదీ కూడా దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన హృదయపు ఆలోచనలు అనేకం, యెహోవా తీర్మానాలు స్థిరము అని సామెతల గ్రంథం చెప్తుంది. కనుక మనం ఈ ఒక ఉదయకాలం ముందు మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, నేను వర్ధిల్లాలి అని అంటే నా జీవితం ఎలా వర్ధిల్లుతుంది, ఎలా వర్ధిల్లడానికి కారణమవుతుంది అంటే మొదటిగా దేవుని వాక్యాన్ని మనం చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి. అప్పుడు మనం చేసే ప్రతి దాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినప్పుడు దైవజనుడైనటువంటి మోషే ద్వితోపదేశకాండం 20వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా వినాలి, దాని ప్రకారంగా నువ్వు జీవించటం ప్రారంభిస్తే నీ దేవుడైన యెహోవాను అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా ఆ విధంగా మనం వినటం, చదవటం, గ్రహించటం, దాని ప్రకారం జీవించడం ప్రారంభిస్తే మనకు ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని ఆయన ఒక లిస్ట్ ఇచ్చాడు. 14 వచనం వరకు ఆ లిస్ట్ ఉంది.
ఆ దీవెనలు ఎలాగా దీవించబడతావు, ఎలాగా దేవుడు నీ చేతి పనులు ఆస్వాదిస్తాడు. నీ పొలం పంట కానీ, నీ చేతి పని కానీ, నీ గర్భఫలం విషయం కానీ, నీ మందల విషయం కానీ, నీ కుటుంబంలో నీ యొక్క పిండి పిసుకు తొట్టి విషయంలో కానీ, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు, ఈ విధంగా ప్రతి దాంట్లో దేవుని ఆశీర్వాదాలు, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా కాదు, నువ్వు పైవాడిగానే ఉంటావు కానీ క్రిందవాడి కాదు అని ముగిస్తున్నాడు ఆ ఆశీర్వాదాలను 28వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో మనము మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, రెండవదిగా ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచించాలి, గైకొనాలి, వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలు యందు మనము లోబడటం మనం రెండవదిగా గమనిస్తున్నాం. ఆజ్ఞలకు విధేయత, దేవుడిచ్చిన మాటలు, మొదటిగా దేవుని యందు విశ్వాసం, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించటం, రెండవదిగా దేవుని యొక్క వాక్యం యందు మనము లోబడటం, ఆజ్ఞలకు విధేయత కనపరచడం. ప్రభు ఏం చెప్తున్నాడు, ఏమి యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి. దేవుని యొక్క వాక్యంలో విశ్రాంతి దినాన్ని అశ్రద్ధ చేయకూడదని రాయబడింది. పాత నిబంధనలో శనివారము విశ్రాంతి దినం, క్రొత్త నిబంధన కాలంలో పునరుద్ధాన దినం, యేసు ప్రభువు లేచిన దినం ఆదివారం కనుక మనం అందరం ఆరాధన ఆదివారం చేస్తున్నాం. ఆ మొదటి రోజున ఆదివారపు దినాన మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. సో ఈ యొక్క ఆరాధన, దేవుని ఆరాధన చేయకుండా ఉండే ఆ పరిస్థితి మనకి ఎవరికి రాకూడదు. చాలా మంది ఈ రోజున దేవుని యొక్క సన్నిధిని, వాక్యాన్ని దూరం చేసుకుంటున్నారు. ఆదివారపు దేవుని యొక్క దినాన్ని అశ్రద్ధ చేస్తున్నారు, నిర్లక్ష్యపరుస్తున్నారు. చాలా అంటే చాలా భయంకరంగా వారి జీవితాలగా కొనసాగించబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధికి రాకపోతే నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావు, ఎలా ఆశీర్వదించబడతావు, ఎలా దీవెనలు నీ మీదకి వస్తాయి? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని యొక్క దాసుడు యోహాను గారు తన మొదటి పత్రికలో ఆయన రాశాడు. అవ్వ ఆదాములు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాతనే కదా దేవుని యొక్క సన్నిధిలోండి ఆ ఏదెనులో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. మరి ఈ రోజున నువ్వు దేవుని మందిరానికి ఆజ్ఞ అతిక్రమించి ఆదివారపు ఆరాధనకు రాకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే నువ్వు అతిక్రమించిన వ్యక్తివే కదా, పాపం చేసిన వ్యక్తివే కదా. మరి నువ్వు ఎలా అభివృద్ధి అవుతావు? పాపం చేసిన నీవు అభివృద్ధి చెందితే ఇక లోకంలో ఉండి పాపం చేస్తున్న వాళ్ళు ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతారు కదా. వాళ్ళకంటే ఎక్కువగా నీవే ఆశీర్వదించబడిన వ్యక్తి అవుతావు కదా. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు. నువ్వు దేవుని తెలుసుకొని కూడా నువ్వు పాపం చేసి నువ్వు అభివృద్ధి చెందావంటే నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివే కదా. అలాగే నిన్ను దేవుడు అభివృద్ధి పరిచేస్తాడా? దేవుని తీర్పులు న్యాయమైనవి. దేవుని సన్నిధికి రాకుండా ఆదివారం రోజున ఫంక్షన్లకి, ఆదివారం రోజున బంధువుల దగ్గరికి, ఆదివారం రోజున ఊర్లకు వెళ్ళటం, ఆదివారం ప్రార్థనలో ఉన్నప్పుడే నిర్లక్ష్యపరిచి ఇంట్లో ఉండటం, ఏమంటే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్య. చాలా మంది ఈ రోజున ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిని కోల్పోతూ భయంకరమైనటువంటి అభివృద్ధిలోనికి రానటువంటి జీవితంతో వారి జీవితాలు ఇంకా నిర్లక్ష్యంతో నీరసించిపోతున్నారు. వారి కుటుంబాలు ఇంకా దరిద్రతలోకి వెళ్ళిపోతున్నాయి. దేవుని యొక్క సేవకుడికి ప్రాధాయపడి చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి నువ్వు లోబడటం ప్రారంభించి ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత కనపరచడం ప్రారంభిస్తే నిశ్చయముగా నీ జీవితాన్ని దేవుడు అభివృద్ధి పదంలోకి ఆయన నడిపిస్తాడు. మూడవదిగా మనం గమనిస్తే పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. పాపాన్ని విసర్జించుచు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ చేతి పనులన్నింటినీ ఆయన సఫలం చేస్తాడు. ఇందుకు చక్కటి ఉదాహరణ ఐగుప్తులోకి అమ్మబడినటువంటి యేసేపు యొక్క జీవితమే దీనికి సాదృశ్యం. యేసేపు పొతిఫరు ఇంట ఉండి ఆయన పవిత్రతను కాపాడుకుంటూ పాపాన్ని విసర్జించినందువలన ఆయన యొక్క మనసులో కానీ, ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, నడకలో కానీ పాపానికి చోటివ్వకుండా ఆయన జీవించినందువలన దేవుడు ఆయనకు తోడై ఉండెను. అతడు చేస్తున్న ప్రతి పని కూడా సఫలమవుతున్నట్లుగా పొతిఫరు కూడా వెళ్ళి శకునాలు చూసి తెలుసుకున్నాడు. అతడు చేస్తున్న ప్రతి పనిని అతని చేతిలో వృద్ధి అవ్వటం గమనించాడు పొతిఫరు కూడా. దేవుని బిడ్డలుగా ఉదయకాలం మనం గమనించాలి. మన యొక్క ప్రతి పని సఫలం అవ్వాలి, అభివృద్ధిలోనికి మనం రావాలి అని అంటే, మన చేతి పనులు దేవునికరంగా ఉండాలంటే పాపాన్ని విసర్జించి పరిశుద్ధతను కోరుకోవాలి. ఎక్కడ మోసం చేయకూడదు, ఎక్కడ అబద్ధం చెప్పకూడదు, ఎక్కడ అన్యాయం చేయకూడదు, ఎక్కడ కల్పించకూడదు, ఏ విధమైనటువంటి చీటింగ్, మోసానికి మనం ఎక్కడో చోటు ఇవ్వకుండా
పరిశుద్ధంగా మనం జీవించాలి, పవిత్రంగా మనం జీవించాలి. ఎప్పుడైతే అలాగా మనం జీవిస్తామో, అలాగా మనం నడిపించబడతామో, ఆ యొక్క సమయంలో మనం ఏ పని తలపెట్టినా దేవుడు యేసేపుకు నువ్వు ఏ విధంగా తోడై ఉండి అతడు చేయనిదంతటిని వృద్ధిపరిచాడో, అలాగే మనకు కూడా ఆయన తోడై ఉండి మన చేతి పనులు ఆయన వృద్ధిపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున నీవు యేసేపు లాగా పవిత్రతను, పరిశుద్ధతను మాటలోను, చూపులోను, ఆలోచనలో, మన క్రియలో, నడకలో మనం కలిగి ఉండాలి. మనకు లోక సంబంధమైన వ్యామోహాలు, అపవిత్రత, మోసం, కుయుక్తితో ఏ విధంగా చేతనని నేను టాప్లోకి వెళ్ళిపోవాలి, ఉన్నతమైన రేంజ్లో ఉండాలి అన్నటువంటి ఆలోచన, ధన వ్యామోహం, ఏ విధంగా చేతనైనా డబ్బు సంపాదించాలని ఎలా చేయాలి? సింపుల్ మెథడ్ ఏంటంటే డబ్బును కంటుంది. డబ్బును కంటం ఏంటండి అని అనుకుంటున్నారా? ఎస్, నిజమే, మీరు ఉన్నది డబ్బును కంటుంది. ఎలాగంటే వడ్డీ వ్యాపారం. వడ్డీ కంటే అసలు కంటే వడ్డీ ముద్దు అనే వాళ్ళు లోకంలో ఉన్నారని ఆ యొక్క నానుడి బయట వచ్చింది. అసలు కంటే వడ్డీ ముద్దు. ఎందుకంటే ఒక వ్యక్తికి మనం ఒక 10,000 రూపాయలు ఇచ్చామనుకోండి, నెలకు 1,000 రూపాయలు వడ్డీ. 10 నెలల్లో 10,000 మనకు వచ్చేస్తాయి, కానీ వాడు ఇంకా మనకు 10,000 అప్పు అయి ఉంటాడు. వడ్డీ కడతానే ఉంటాడు. నెల 10,000, 1,000 రూపాయలు, 10,000కి 1,000 రూపాయలు కడతానే ఉంటాడు. 10 నెలల్లో అయ్యేటప్పటికి 10,000 వచ్చేస్తాయి, కానీ మనకు వాడు 10,000 ఇంకా ఇవ్వాలి అన్నట్లుగానే మనం చూస్తాం. అందుకని అసలు కంటే వడ్డీ ముద్దు. అసలు నీ దగ్గర ఉంచుకో, కానీ వడ్డీ మాత్రం ఎప్పటికప్పుడు ఇచ్చేయి. ఇంకొంతమంది దౌర్జన్యంగా, దుర్మార్గంగా, ఇంకొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారంటే 10,000కి 10,000 10 నెలలకి వడ్డీ అయిపోయింది కదా, 10 నెలలు నువ్వు ఇవ్వలేదు కదా, ఆ 10,000 ఈ 10,000 కలిపి మళ్ళా బాండ్ రాపించుకొని ఇప్పటి నుంచి నువ్వు 20,000 ఇవ్వాలి నాకు. ఆలోచించండి, డబ్బుని ఎలా కంటుందో. ఈ రోజున అలాగా అనేకులు ఆ విధంగా కొనసాగించబడుతున్నారు. ఈవెన్ మన క్రైస్తవుల్లో కూడా, ఈవెన్ పాస్టర్స్ కూడా కొంతమంది వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళని, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ వడ్డీ వ్యాపారం చేస్తే నిశ్చయముగా వారి రక్తం నీ మీద ఉంటుంది, నీ పిల్లల మీద ఉంటుంది. అది చాలా భయంకరమైన ముగింపులోకి తీసుకొస్తుందని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుందిగా. దయ ఉంచి వడ్డీ వ్యాపారానికి దూరంగా. 4వదిగా మనం గమనించినప్పుడు, మనం ప్రార్థన జీవితం కలిగి దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థన జీవితంతో దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు మన యొక్క కార్యములన్నీ కూడా ఆయన సఫలం చేస్తుంటాడు. దీవెనకరంగా అభివృద్ధిలోనికి వెళ్ళేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. 37వ కీర్తన 5వ వచనంలో ఈ మాట్లాడబడింది, నీ యొక్క మార్గములు ఆయనకి అప్పగించు, ఆయన మీద నువ్వు ఆనుకో, ఆయన నీ పనులన్నీ, నీ చేతి పనులన్నింటినీ సఫలం చేస్తాడని దేవుని యొక్క దాసుడు తేటగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని యొక్క లేఖనం మనకి ఇచ్చినటువంటి ఆధారం ప్రకారంగా మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నీ మార్గములన్నీ, నీ తలంపులన్నీ, నీ ఆలోచనలన్నీ నువ్వేం చేయబోతున్న ముందు దేవునికి అప్పగించు. దేవునికి తెలియచేసి ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడు నీకు అనుమతి ఇస్తే నువ్వు వెళితే దేవునికరంగా ఉంటుంది. నా దగ్గర కొంతమంది వస్తున్న విశ్వాసుల్లో కొంతమంది నేను గమనిస్తున్నాను, వాళ్ళు సేవకుడిగా ఏదైనా వాళ్ళు చేయబోతున్న పనులు ఏదైనా నాకు పొరపాటున చెప్పరు. వాళ్ళు ప్రార్థన చేస్తారంటే అదీనూ లేదు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నా, ఎలాగ చెప్పగలరండి, వాళ్ళు ప్రార్థన చేయట్లేదని ఎలా చెప్పగలుగుతారంటే ఈ వచనమే ఆధారం. అతడు చేసేదంతా, అతడి చేతి పనులన్నీ కూడా దేవుడు సఫలం పరచాలి కదా. ఈ రోజున స్టార్ట్ చేస్తున్నారు, లాస్ వచ్చేస్తుంది, ముగించేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేసాడో, ఎప్పుడు ముగించేస్తున్నాడో దేవుడికి కూడా తెలియకుండా పోతుంది. అంత ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఫాస్ట్గా డెమాలిష్ అవుతుంది. అంతకంత త్వరగా ప్రారంభించేస్తున్నాడు, అంత తొందరగా ముగించేస్తున్నాడు. ఎప్పుడు ఓపెన్ చేశారో తెలియదు, ఎప్పుడు క్లోజ్ చేశారో తెలియదు. అలాంటి పరిస్థితులకు రావడానికి కారణం ఏంటంటే హృదయం యొక్క ఆలోచనలు అనేకం, కానీ దేవుని తీర్మానాల కోసం మనం ప్రార్థన చేయాలి. నీ మార్గములను ఆయనకు అప్పగించు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏ విధమైన పనికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏ పనిలో ఏ విధంగా దీవెన ఉంటుందో. కరెక్ట్గా ఆదివారం రోజునే అన్ని పనులకి సాతాను పిలుస్తాడు. దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున వారి జీవితాల్లో అభివృద్ధి లేక, ఉన్న ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయి, అప్పులు పాలయ్యి, భయంకరమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నటువంటి విశ్వాసులను నేను కళ్ళతో చూస్తున్నాను. కాబట్టి దేవుని మాటలు వింటున్న నీవు అలా కాకుండా నీ మార్గమును దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. సో ఫైనల్లీ 5th వర్డ్ మనం ఏం గమనిస్తే సామెతల గ్రంథం చెప్తుంది 19వ అధ్యాయం 17వ వచనంలో, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. మనం ఎప్పుడైతే మన బీదల్ని కనికరిస్తామో దేవునికి అప్పించిన వాళ్ళం అవుతాం. అతడు చేసిన క్రియను బట్టి, అతడు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడు అతనికి ప్రతి ఉపకారం చేస్తాడు. నువ్వెవరినైనా కనికరించావనుకో, నువ్వెవరికైనా లేని వారికి ఏదైనా ఇచ్చావనుకో, నువ్వేదైనా సహాయం చేయడానికి ఇష్టపడ్డావు అనుకో, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు లేనటువంటి ఆ పరిస్థితుల్లో వారిని కనికరించావు గనుక, వారిని కరుణించావు గనుక దేవుడు నీకు ప్రతి ఉపకారం చేస్తాడు. నీ ఉపకారం అనుకో దేవుడే ప్రతి ఉపకారం చేస్తాడని దేవుని లేఖనం దాటిగా చెప్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం, నీ దేశంలో బేదలు ఉండక మానరు. ఎవరైనా బేదలు నీకు కనబడినప్పుడు నువ్వు వెంటనే వారి మీద కనికరపడాలి. నువ్వు కనికరపడకపోతే వాడు ఒకవేళ దేవునికి మొరపెడితే అది నీ విషయంలో పాపం అవుతుంది అని దేవుని వాక్యం దాటిగా హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలం ముందు దేవుని సన్నిధిలో నీకు కలిగిన దాంట్లో ఏదైనా నీ చేతనైన వరకు ₹1 సహాయం చేయడానికి ప్రయత్నం చేయి. ఎవరికైనా ఒక ₹10 అవసరం అనుకోండి, నా దగ్గర ₹10 లేవు నాన్న, ఇదిగో ఈ ₹1, ఈ ₹2, ఈ ₹5 తీసుకుని వెళ్ళు, మళ్ళా నువ్వు నాకు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళని మనం పంపించేసిన దేవునికి మనం ఆ విధంగా అప్పిచ్చిన వాళ్ళం అవుతున్నాం. నా సేవ జీవితంలో నాకు దేవుడు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి ఆయా సందర్భాల్లో నేను కొంతమందికి ఎలాగే చేశాను. నేను అప్పుగా నీకు ఇవ్వట్లేదు, నువ్వు అడిగిన దానికి నా కాడ అంత లేదు, కానీ నా దగ్గర ఉన్నది ఇస్తున్నాను, నువ్వు తీసుకుని వెళ్ళు, నువ్వు నాకు అప్పు లేవు అని చెప్పి నేను పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలమందు నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో నువ్వు అభివృద్ధిలోనికి రావాలంటే, అభివృద్ధి అంటే కేవలం ఆర్థికపరమైన డబ్బు సంబంధమైన విషయాల్లోనే కాదు, దైవ సంబంధమైన జీవితం, పరిశుద్ధత, నీతి, భక్తి, యథార్థత, వీటిల్లో నువ్వు అభివృద్ధిలోనికి రావాలి. ఒకవేళ ఈ భూమి మీద నీకు ఆస్తి కనబడకపోవచ్చు, కానీ ఒకరోజు మహిమలో యుగయుగాలు ప్రభుతో, అంతము లేని ఆ రాజ్యంలో, ఏ కొరత లేని ఆ యొక్క ప్రభుతో యుగయుగాలు మనం ఉండబోతున్నాం. ప్రభు నీకు సహాయం చేయనట్లుగా ప్రార్థనలో ఏకీభవించు. తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్యం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన ప్రభు, మేము అభివృద్ధి పొందటం ఎలాగా అనే ప్రశ్న మాకు వచ్చినప్పుడు, అభివృద్ధి అంటే ఆర్థికపరమైన విషయాల్లోనే కాకుండా ఈ పరిశుద్ధతను, యథార్థత, నీతి, భక్తి, ప్రార్థన జీవితం, వీటిల్లో మేము ఎదగడం ప్రారంభిస్తే నిత్యముగా ప్రభు మీ సన్నిధిలో ఈ 5 విషయాలు మేము నాయన బీదలను కనికరించినప్పుడు, మా మార్గాలు మీకు అప్పగించుకున్నప్పుడు, అయ్యా మేము పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు, మీకు మీ ఆజ్ఞలకు మేము లోబడినప్పుడు, అయ్యా మీ వాక్యాన్ని మేము ప్రేమిస్తూ, మిమ్మల్ని ప్రేమిస్తూ మీ వాక్యానుసారంగా మేము జీవించినప్పుడు మా జీవితాలు వృద్ధి చెందుతాయని మీ లేఖనాల ద్వారా మాకు విశుద్ధపరిచారు. నీ మాటలు సత్యం కనుక నీ బిడ్డలు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబం విధంగా అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. కృపయు కాపుదల సమాధానం మెండుగా దయచేస్తూ మీరు ఆఖరి రాజ్యానికి ప్రతి వారిని మీరు సిద్ధపరచు. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసుకుంటున్నాము. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రాముఖ్యంగా అభివృద్ధి చెందటం ఎలా అని ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం ఈ మాటల ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసిన వారికి, ప్రార్థనలో పాల్పొందిన వారికి దేవుడు ఆ విధంగా తన కృపను స్థిరపరిచి ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరిచి నడిపించునుగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఆయన రాకడలో రాజ్యంలో చేరు పర్యంతం ఈ భూమి మీద అక్షర సంబంధమైన ఆర్థిక విషయాలే కాదు, ఆత్మ సంబంధమైన వాటిల్లో కూడా వృద్ధి పొందుతున్నప్పుడు ఆర్థిక పరమైన విషయాలు, నీకు కావలసిన డబ్బు విషయంలో కూడా దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. దేవుడు నిన్నెన్నడూ దరిద్రునిగా ఉంచు, అభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ భూసంబంధంగా దరిద్రుడమైనా సరే నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దరిద్రుడైన లాజర్ పరలోకంలోకి ప్రభు యొక్క సన్నిధిలో అబ్రహాము రోమునికి కొనిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడింది. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టగా ప్రార్థన చేసి దేవునికి లోబడి నీ మార్గాలు ఆయనకు అప్పగించుకుంటూ నీ దగ్గర ఉన్న దాంట్లో ఇతరులకు సహాయపడుతూ ఆయన ఆజ్ఞలకు విధేయుడు అయితే తప్పక దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నడిపించుకుంటాడు.